ఇవాళ ఒక బుక్ చదివుండే 'మెటమార్ఫసిస్' అని చెప్పేసి. ఈ బుక్ ఏంది అనంటే ఇందులో ఒక స్టోరీ ఉంటదనమాట డిఫరెంట్‌గా. ఒక పర్సన్ ఉంటాడు. ఆయనే ఆళ్ళ ఇంట్లో ఒక్కడే అన్నట్టు పైసలు సంపాదించేది. వాళ్ళ ఇంట్లో ఉన్నోళ్ళు ఎవరు పైసలు సంపాదించరు. అయితే ఈ పర్సను ఒకరోజు ప్రొద్దున లేవంగానే ఏమైతదనంటే ఆయన కాక్రోచ్ లెక్క మారిపోతాడన్నట్టు. మారిపోంగానే అసలు వాళ్ళ ఇంట్లో ఉన్నవాళ్ళు అసలాయనని ఎట్ట ట్రీట్ చేస్తారు? ఆయన ఏం చేస్తాడింక తన లైఫ్‌ల? అసలేమైపోతదనే స్టోరీ పైన నడుస్తది. అయితే నాకు ఇది చదువుకుంటా పోతుంటే నాకు అర్థం కాలే. అసలేంది మనిషి మా మా మనిషి కాక్రోచ్ లెక్క పడిపోవడం ఏంది? ఇట్లెందుకు రాసిండు? అంటే నార్మల్‌గా ఇప్పుడు తనకేదో దేవుడొచ్చి శాపం పెట్టిండో, లేకపోతే సైన్స్ వల్లనో, లేకపోతే తన పూర్వజన్మనో సంథింగ్ ఇట్లా తనకు పుడుతుంటే ఏమైనా కుచ్చుకుంటే ఇట్లా అయిందో ఇట్లాంటివి ఏం లేవన్నట్టు. జస్ట్ డైరెక్ట్ కాక్రోచ్ లెక్క మారిపోతున్నాడు. నాకు అర్థం కాలే. సరే ఏంటి అసలు ఎందుకు ఇట్లా పెట్టిండు అని చెప్పేసి నాకు లాస్ట్‌కి ఏం అర్థమైందంటే కాక్రోచ్ లెక్క మారడంటే కాక్రోచ్ లెక్క కాదు. ఒక మనిషి ఒక ఇంట్లో తను ప్రేమిస్తున్న వాళ్ళ మధ్యలో ఒక